భారతదేశానికి ఒక నాయకుడు ఈరోజు అస్తమించిపోయినాడు. ఈ లౌకిక భారతదేశానికి అంబేద్కర్ పాలసీ అని చెప్పడానికి ఏకైక నాయకుడు గద్దర్ గారు ఉన్నారు. కాబట్టి ఆనాడు మహారాష్ట్ర ప్రాంతంలోని అంబేద్కర్ ఇల్లు కట్టప్పుడు ఆనాడు కూలికి వెళ్ళిన గద్దర్ గారు తండ్రికి అంబేద్కర్ బోధించిన బోధనతో మీ బాబుని కూలికి తీసుకురాకండి చదివి అన్నప్పుడు మహారాష్ట్ర ప్రాంతంలోని మరి ఇక్కడ తూప్రాన్ ప్రాంతానికి అలమ్మకు మరాఠీ వచ్చు కాబట్టి మరాఠీ ప్రాంతంలోని మరాఠీ భాషలో పాటలు పాడుతూ తెలుగులో పాడినప్పుడు గద్దర్ గారు తల్లితో ఎక్కువ ఉన్నాడు కాబట్టి అంబేద్కర్ పాలసీ పెట్టుకుని ఆయన ముందుకు పోతా ఉన్నాడు. భారతదేశంలోని ఎస్సీలు బీసీలు అనగానే ప్రజలకు చదువుకుంటూనే మేధావులు అవుతాయని చెప్పినాడు. ఏదైతే మతం కులం ఉంటే అది కేవలం ఇంటికే పరిమితం అవుతుంది. రాజ్యాంగం అనేది ఉన్నది కాబట్టి బయటి ప్రపంచానికి రాజ్యాంగం చదవాలని చెప్పి రాజ్యాంగం చదివిన వాళ్ళు కలెక్టర్లు మేధావులు ఉంటారు, చదువుకునే వాళ్ళు కలెక్టరు డాక్టర్ అవుతారు. కాబట్టి గద్దర్ గారు ప్రతి ఒక్క సెకండ్ పేదవాళ్ళకే పాటుపడ్డాడు, అనగారిన ప్రజలకే పాటుపడ్డాడు. కాబట్టి ఆయన ఏకైక లక్ష్యం ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న అలిగానే ప్రజలు చదువుకోవాలని చెప్తారు. కాబట్టి ఎవరైతే చదువుకుంటారో అంబేద్కర్ వారసులు అవుతారని చెప్పింది. కాబట్టి అంబేద్కర్ వారసత్వం గద్దర్ అంటే తెలంగాణ ఐకాన్. కాబట్టి 33 జిల్లాలోని ఏ ప్రాంతం పైన కానీ ఒక్క వ్యక్తి 1,00,000 మందిని ప్రభావితం చేసే వ్యక్తి గద్దర్ గారు. కాబట్టి ఆయన ఉపన్యాసం ఆయన పాట గజ్జగట్టి ఆడితే 1,00,000 మంది ప్రభావితం చేసే వ్యక్తి. కాబట్టి ఈ భారతదేశానికి గొప్ప నాయకుడు అస్తమించిన రోజు. భూమి ఆకాశం ఉన్నంత వరకు సూర్యచంద్రం ఉన్నంత వరకు గద్దర్ గారి ఆలోచన ఉంటుంది. అంబేద్కర్ పాలసీ ఎప్పటికీ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అల్వాల్ ప్రాంతంలోని ఆయనకు 30-40 సంవత్సరాల నుంచి సంబంధం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో ఈరోజు శోక సముద్రంతో ఉన్నారు. తెల్లారితే అన్యాయం జరిగితే ఎవరు వస్తారంటే గద్దర్ వస్తారని చెప్తుండే. అల్వాళ్ళ ప్రతి ఒక్క గ్రామం అంతా కలిసి అన్యాయం జరిగితే ఎవరు వస్తారంటే మా తాత గద్దర్ వస్తా అంటుండే. ఏదైతే సేన్లలో అన్యాయం జరిగితే కూలియకపోతే గద్దర్ వస్తారంటుండే. గద్దర్ పాటలో ఉన్నాడు, గద్దర్ పోరాటంలో ఉన్నాడు. తెలంగాణ అనే పదాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఓన్ చేసుకోలేదు. తెలంగాణ పదము 1997 జనసభతోటి గద్దర్ సొంతమైంది. అది గద్దర్ పాట పాడితే గర్జన, గద్దరు డప్పు కొట్టి ఆడితే అందరినీ జాగృతి చేసే వ్యక్తి. కాబట్టి దళిత జాతి జాగృతి కావాలనే ఏకైక లక్ష్యంతో గద్దర్ గారు పనిచేసింది. కాబట్టి భౌతికంగా మందరు లేకపోవచ్చు కానీ ఆయన ఆలోచనలు, ఆయన పాటలు, ఆయన రాసిన బుక్స్, ఆయన నడిపిన దారి ఎప్పటికీ మర్చిపోరు. ఈ అల్వాల్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. జోహార్ గద్దర్ గారికి, జోహార్ గద్దర్ గారికి.